నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. నలుపు ఎండు ద్రాక్షలో విటమిన్లు ముఖ్యంగా B6, B12 వంటి విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ముఖ్యమైనవి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇందులోని ఫైబర్ గట్ బ్యాక్టీరియాలను పెంచుతుంది. నల్ల ఎండు ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడం, కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నలుపు ఎండు ద్రాక్షలో విటమిన్లు ముఖ్యంగా B6, B12 వంటి విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ముఖ్యమైనవి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇందులోనే ఫైబర్ గట్ బ్యాక్టీరియాను పెంచుతుంది. నల్లెండు ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడం, కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ జ్యువెలరీస్ చూద్దాం. హలో అండి, నా పేరు సౌజన్య, మాది శుభం సిల్క్స్. నా దగ్గర ఉన్న న్యూ వెరైటీస్ అన్నీ మీకు ఇప్పుడు జ్యువెలరీ ఉంది తీసుకొచ్చాను, చూపిస్తాను. ఇది ఎమరాల్డ్స్ వస్తుందండి. ఎమరాల్డ్ బీడ్స్లో మీకు ది గోల్డ్ ఇలా నేను కావాలని కస్టమైజ్ చేయించాను. ఇలాగా చేయించి మీకు డైమండ్ లుక్ వచ్చే లాకెట్ ఇచ్చి అన్నీ జడ్వా కుందను అండ్ బీడ్స్, ముత్యాలు ఇవన్నీ మిక్సింగ్ లాగా మొత్తం పేరప్ చేసి మొత్తం టోటల్ ఇలా చేయించాను అనమాట. ఇది వచ్చి మీకు ఇయర్ టాప్స్ వస్తుంది. ఇయర్ టాప్స్ కూడా మీకు డార్క్ బ్లూ కలర్ ఇచ్చి పైన పర్పుల్, మీకు కింద కూడా హ్యాంగింగ్లో పర్పుల్ అండ్ మిక్సింగ్ ఇచ్చామన్నమాట. మీకు జడ్వా కుందంలో ఈ స్టోన్స్లో చాలా లుక్ వైజ్ అయితే చాలా ఆసమ్గా ఉంటుంది. ఇది లాకెట్ వచ్చి మీకు బిగ్ లాకెట్ అనమాట. ఈ లాకెట్ చూడండి ఎంత లుక్ వైజ్ చాలా డిఫరెంట్గా ఉందో. ఇది వచ్చేసి చూడండి, ఇది మస్టర్డ్ బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ అసలు చాలా రేర్గా దొరుకుతాయి. ఈ బీడ్స్ నేను కస్టమైజ్ చేయించి ఇలా తీసుకొచ్చాను. దీనికి మళ్ళీ ప్యారప్ జడ్వా కుందన్ అండ్ స్టోన్ కాంబినేషన్లో డార్క్ గ్రీన్ కలర్ పెండెంట్ లాగా చిన్న డ్రాప్ సిస్టంలో ఇచ్చి మీకు ఇలా 2 సైడ్స్ డ్రాప్స్ వచ్చేటట్టు పెట్టాను అనమాట. ఇంకోటి ఇలా వస్తుంది. ఈ 4 లైన్స్ చైన్ లాగా పెట్టించాను. బట్ ఇవి కూడా చూడండి, ఇయర్ రింగ్స్ కూడా చిన్న ఈ హ్యాంగింగ్లోనే ఉన్నదే మీకు ఇక్కడ కూడా ఇయర్ హ్యాంగింగ్ మీకు ఇచ్చాను అనమాట. చిన్న డ్రాప్ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ డ్రాప్ డిఫరెంట్గా ఉంటుందని గ్రీన్ కలర్ డ్రాప్ ఇచ్చాను. టోటల్ ఇలా ఉంటుంది మీకు సెట్. ఇది వచ్చేసి ఇంకొక సెట్ అండి. ఇది మీకు లైట్ బేబీ పింక్కి డార్క్ పింక్ చిన్న బీడ్స్తో, ఇక్కడేమో కొంచెం బిగ్ బీడ్స్ పైరప్ చేశాను. ఇది లాకెట్ వైజ్ వచ్చేసి మీకు ఈ జడ్వా కుందన్ లైట్ బేబీ పింక్ స్టోన్తో మిక్స్ చేసి మీకు పీకాక్ స్టైల్ ఇచ్చామన్నమాట. ఇలాగా పీకాక్ స్టైల్ ఇచ్చి ఇగో చూడండి, ఇదంతా డిఫరెంట్ పీకాక్లా ఉంది. ఇది అదంతా కింద వచ్చేసేసి మీకు ఇదే బీట్లో కొంచెం బిగ్ బీట్ ఇచ్చి మీకు ముత్యాలు కూడా హ్యాంగింగ్ వచ్చేటట్టు చేసాం. ఇది ఇలా కస్టమైజ్ చేయడానికి ఒక 1 మంత్ టైం పడుతుందండి. ఇదే సేమ్ ఇయర్ రింగ్లో కూడా ఈ బీడ్ ఇచ్చేసి మీకు సేమ్ పికాక్ ఇచ్చేసి ఇలాగా ప్యారప్ చేసామన్నమాట. ఇది ఈ సెట్కి ఇలా ప్యారప్ చేసాం. టోటల్ సెట్ ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ బీడ్స్ తీసుకునండి, మధ్యలో గోల్డ్ బాల్ ఇచ్చామన్నమాట. ఇలాగా ఇది మొత్తం 2 లేయర్స్ ఇచ్చినట్టు ఇచ్చాము. ఇలా వచ్చింది చూడండి. ఈ లాకెట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది చూడండి. వెంకటేశ్వర స్వామి మీకు లాకెట్ వచ్చేసి నుంచున్న స్వామి ఉన్నట్టు ఉండేది. మీకు పైన బిందెతో సహా మీకు స్టోన్లో వెల్వెట్ అయ్యేటట్టు ఇచ్చాము. చూడండి, ఫుల్ స్టోన్స్ వచ్చాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అన్నీ మీకు అమెరికన్ డైమండ్స్లో వస్తున్నాయి ఈ స్టోన్స్ అంతా. మీకు కింద వచ్చేసి హ్యాంగింగ్ బేస్ అయితే మీకు బీడ్స్ వచ్చి మీకు పర్ల్స్ ఇచ్చామన్నమాట కింద. ఇది మీకు హ్యాంగింగ్ కావాలంటే ఇది డిస్పాచ్ చేసుకుని మీకు ఉట్టి హ్యాంగింగ్ ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. లాకెట్ వైజ్ కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఇది మీకు ఏ చైన్లైనా ప్యారప్ చేసుకోవచ్చు. మీకు బుట్టలు వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫేస్ వచ్చిందండి. ఫేస్ వచ్చి మీకు బుట్టల హ్యాంగింగ్ వచ్చాయి. దీనికి కూడా సేమ్ లైట్ గ్రీన్ కుందన్ వచ్చి మీకు బీడ్స్ సేమ్ ఇలాగా హ్యాంగింగ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాం.
ఇది వచ్చి గుళ్ళుమాల అంటారండి. గుళ్ళుమాలలో ఒక్కొక్క గుండుకి మధ్యలో పింక్ కలర్ రూబీ స్టోన్ ఇచ్చామన్నమాట. మీకు ఈ గుండు చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. యాంటిక్ బేస్ మీద గుండు ఇచ్చేసి ఇలాగా మీకు 2 లైన్స్ ఇలా ఒక 1 లైన్ మీదే మీకు ఒక స్టోన్ అనేది ఉంటుంది. పైన కింద యాంటిక్ బేస్ ఉంటుందన్నమాట. ఈ 2 సైడ్స్ మీకు అలా వస్తుంది కదా. మీకు లాకెట్ వచ్చేసేసరికి డిఫరెంట్గా ఉంటుంది. లాకెట్ లక్ష్మీదేవి పికాక్ మీద, అది కూడా వంగి ఉన్న పికాక్లా ఉంది చూడండి. ఇదిగోండి పికాక్ ఎంత నీట్గా ఉందో అసలు. ఈ బిగ్ స్టోన్ వచ్చేసేసి పికాక్ హెడ్ పార్ట్లో పెట్టామన్నమాట. ఇది వచ్చేసి మీకు డిఫరెంట్గా ఉంటుందని ఇక్కడ ఒకటి పెట్టించాను. ఈ వీవింగ్స్ చూడండి, ఇదంతా కూడా ఎంత డిఫరెంట్గా ఉందో. మీకు గోల్డ్లో కూడా ఇంత బాగా డిజైన్ అయితే రాదు. ఈ కింద బుట్ట హ్యాంగింగ్స్ ఇచ్చామన్నమాట. ఈ కింద పార్ట్ స్టోన్ వీవింగ్ ఇచ్చేసి కింద బుట్ట హ్యాంగింగ్స్ ఇచ్చి ఆ బుట్టకి మళ్ళీ కింద చిన్ని పర్ల్స్. అయితే సేమ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు లక్ష్మీదేవి వచ్చింది పైన. సేమ్ చిన్ని బుట్ట హ్యాంగింగ్ ఇచ్చాను సింపుల్గా. ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిఫరెంట్ సెట్ అనమాట అండి. ఇది వచ్చేసి చిన్ని గుట్టి పూసలు అంటారు కదా, అది మీకు యాంటిక్ బేస్ మీద ఇచ్చాము పూసలు. దాని మధ్యలో మళ్ళీ గుత్త పూసలు వచ్చేసి మీకు వైట్ అండ్ చిన్న గోల్డ్ పూసతో మిక్సప్ చేసి మీకు ఇలా చేసామన్నమాట. ఇది డిఫరెంట్ షేప్, డైమండ్ షేప్లో ఇచ్చాము ఇలాగా. ఈ చైన్స్ అంతా ఇలా ఉంటుందన్నమాట. మీకు లాకెట్ వచ్చేసి ఇంకోండి లక్ష్మీదేవియే, కాకపోతే కొంచెం ఎక్కువ పెట్టి కొంచెం హ్యాంగింగ్ అంతా వెరైటీగా పెట్టి, ఇది చూడండి ఈ లక్ష్మీదేవి కూర్చున్నట్టు పెట్టి మీకు వైట్ అండ్ గ్రీన్ కుందన్తో ప్యారప్ చేసాము. చేసి ఇటు చూడండి ఈ సైడ్ ఎలిఫెంట్స్ ఇచ్చామన్నమాట. ఓన్లీ హెడ్ ఎలిఫెంట్ ఇచ్చి మీకు కింద పర్ల్స్తో ప్యారప్ చేసామన్నమాట. మీకు బుట్టలు వచ్చేసి కూడా సేమ్ లక్ష్మీదేవి సేమ్ లాకెట్లో ఎలా ఉంది సేమ్ అలాగే ఇచ్చి కింద హ్యాంగింగ్ చిన్న బుట్ట ఇచ్చాం. దీనికి వచ్చి కూడా మీకు చిన్న ఈ ప్యారప్ లాగా ఇట్లా మీకు పర్ల్స్ ఇచ్చాము. మీకు ఒకవేళ పర్ల్స్ నచ్చలేదు అనుకుంటే మీకు వేరే అయినా కూడా చేయించుకోవచ్చు. మీకు ఇది వచ్చేసి మీకు గోల్డ్ మీదే మీకు చిన్ని బాల్స్ డిజైన్లో ఇలా అల్లిచ్చానండి. ఒక మీకు కింద పార్ట్ అంతా మీకు లేయర్ పార్ట్లా చేయించి దాని మీద గోల్డ్ బాల్స్ ఇలా సెట్ చేపించి మీకు టోటల్ పైన కింద ఇదంతా పైనుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి కిందకు వచ్చేసి బిగ్ లేయర్లా వచ్చింది చూడండి. ఇదంతా మీకు ఇది వచ్చేసి మీకు జడ్వా కుందన్ అండ్ గ్రీన్ బీట్, వైట్ బీట్స్ అండ్ పింక్ బీట్స్తో మీకు అంత స్టోన్స్తో చాలా హెవీగా లాకెట్ అయితే చూడండి. ఇది వచ్చి కింద గోల్డ్ అండ్ బిగ్ బాల్తో చిన్న బాల్తో 2 హ్యాంగింగ్ లాగా పేరప్ చేసాం. ఇది మీకు త్రిశూలం టైప్లో వచ్చింది చూడండి బిగ్ పార్ట్లో. ఈ కిందంతా మీకు కుందన్స్తో నీట్గా, అది కూడా కుందన్ కూడా చాలా మంచి పింకిష్ కుందన్ అనమాట. చాలా నీట్గా ఉంది చూడండి లాకెట్ అయితే. ఇది మీకు వచ్చేసి రియల్ బీడ్ వస్తుందండి. అదొక్క రెడ్డిష్ టొమాటో రెడ్డిష్ లాగా వస్తుంది బీడ్ వచ్చేసి. మీకు కింద వచ్చేసి రౌండ్ బాల్, కింద 2 పెద్ద బాల్స్ ఇచ్చి చిన్న బాల్స్ ఏమో మీకు మధ్యలో పేరప్ చేసాము ఇలాగా. ఇది సెట్ వచ్చేసేసి ఎంత యూనిక్గా ఉందో చూడండి. మీకు ఈ బాల్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇది మధ్యలో కూడా డిజైన్ సెల్ఫ్ డిజైన్లా ఉంది బాల్ మీద. మీకు లక్ష్మీదేవిది వచ్చేసి ముద్ద లక్ష్మీదేవిలా ఇచ్చామండి. ఇదంతా ముద్ద లక్ష్మీదేవిలా ఎలిఫెంట్స్ అటు ఇటు కూర్చున్నట్టు, ఇటు అమ్మవారు చూడండి పద్మంలో కూర్చున్నట్టు ఎంత నీట్గా ఉందో. కింద వచ్చేసి పింక్ స్టోన్స్ లుక్ వైజ్ దీనికి కాంబినేషన్లో పింక్ స్టోన్స్ ఇచ్చామన్నమాట ఇలాగా. మీకు ఇదే చైన్లో వచ్చిన బీడ్ మీకు కింద హ్యాంగింగ్లా ఇచ్చాం, డిఫరెంట్గా ఉంటుందని. చూసారు కదా మంచి 1 గ్రామ్ గోల్డ్లో. ప్లీజ్ విజిట్. థ్యాంక్ యూ.